అందరికీ నమస్కారం అండి. సింహరాశి వారికి జూలై 25 శనివారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం గ్రహస్థితుల ప్రభావం వల్ల కొన్ని విశేషమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. రేపటి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో ఎలాంటి ముఖ్యమైనటువంటి అంశాలు జరగబోతున్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ అదృష్టం కలిసి వస్తుంది, ఏ సమయాల్లో శుభవార్తలు వినే అవకాశం ఉందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. తెల్లారితే మీ ఇంట్లో మీ జీవితంలో జరిగే కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి వార్తలు మీ ఆలోచనలను పూర్తిగా మార్చే అవకాశం అయితే ఉందండి. అందుకే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే మధ్యలో చెప్పబోయే ఒక ముఖ్యమైనటువంటి విషయం అనేది మీ జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, ఉపయోగపడే అవకాశం కూడా ఉంది. ఈ వీడియోలో రేపటి రోజు మీకు సంబంధించినటువంటి శుభ సూచనలు, జాగ్రత్తలు, ఆర్థిక పరిస్థితి, కుటుంబ విషయాలు, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ప్రయాణాలు, పూజలు, పరిహారాలు, దానాలు మరియు శుభ సమయాల గురించి పూర్తి వివరాలు తప్పకుండా తెలియజేస్తాము. మీకు మా వీడియోలు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇంకా ఇలాంటి సింహరాశి వారికి సంబంధించినటువంటి ప్రతిరోజు దిన ఫలితాలు ఎలాంటి ఆలస్యం లేకుండా చూడాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట గుర్తును కూడా నొక్కండి. మీరు అందిస్తున్నటువంటి ప్రేమ, ఆదరణ, మీ సపోర్ట్ మాకు మరింత మంచి వీడియోలు అందించడానికి ప్రేరణగా ఉంటుందండి. కాబట్టి ప్రతిరోజు మన ఛానల్లో ఫాలో అవుతూ ఉండండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఆలస్యం చేయకుండా సింహరాశి వారికి జూలై 25 శనివారం రేపటి రోజున ఎలా ఉండబోతుందో పూర్తి వివరాలు తప్పకుండా తెలుసుకుందాం. సింహరాశి రాశి చక్రంలో 5వ స్థానంలో ఉండేటువంటి రాశి. ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు. సింహరాశి వారు సహజంగా నాయకత్వ లక్షణాలు, ధైర్యం, ఆత్మవిశ్వాసం, గౌరవప్రదమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారిగా గుర్తింపు పొందుతారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా నిలబడి నిర్ణయాలు తీసుకునే విషయం మాత్రం వీరి స్వభావం అన్నమాట. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పలుగుని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పలుగుని నక్షత్రం 1వ పాదం. సింహరాశి వారు ఆత్మగౌరవాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తారు. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. కుటుంబ సభ్యులను ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. సమాజంలో మంచి పేరు, గౌరవం సంపాదించాలని కోరుకుంటూ ఉంటారు. నాయకత్వ బాధ్యతలు స్వీకరించడానికి వెనకాడరు. అయితే కొన్నిసార్లు కోపం, మొండితనం, ఎవరి మాట వినకుండా తాము అనుకున్నదే చేయాలనే స్వభావం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. కోపాన్ని నియంత్రించగలిగితే మరింత ఉన్నత విజయాలు సాధించగలరు. రేపటి రోజున కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి బంగారు రంగు, పసుపు, కాషాయం, లేత ఎరుపు, తెలుపు రంగులు రేపటి రోజు మీకు శుభప్రదంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు, ఇంటర్వ్యూలు, వ్యాపార సమావేశాలు లేదా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు ఈ రంగుల దుస్తులు ధరించడం అనుకూలంగా భావిస్తారు. దూరంగా ఉంచాల్సినటువంటి రంగులు వచ్చేసి ముదురు నలుపు, ముదురు బూడిద, ముదురు నీలం రంగులను ముఖ్యమైన పనుల సమయంలో వీలైనంత వరకు ఉపయోగించకుండా ఉండడం మంచిదని జ్యోతిష సంప్రదాయం సూచిస్తుంది. అదృష్ట సంఖ్యలు 1, 3, 5, 9, 19, 28 సంఖ్యలు రేపటి రోజు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సంఖ్యలు 4, 8, 17, 26 సంఖ్యలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలను వీలైతే ఆలోచించి తీసుకొని తొందరపడకండి. అనుకూలమైనటువంటి దిక్కులు తూర్పు మరియు ఈశాన్య దిక్కుల వైపు చేసే ప్రయాణాలు, ముఖ్యమైన పనులు, కొత్త కార్యక్రమాలు ప్రారంభించడం అనుకూలంగా భావించవచ్చు. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి దిక్కులు నైరుతి దిక్కు వైపు అత్యవసరం లేని ప్రయాణాలను రేపటి రోజున వాయిదా వేయడం మంచిది. ముఖ్యంగా రాత్రి వేళ దూర ప్రయాణాలకు వీలైనంత వరకు నివారించండి. శుభ సమయాల్లో చేసి రేపటి రోజు ఉదయం 7:15 నుంచి 8:45 వరకు, అలాగే సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి అనుకూల సమయంగా భావించవచ్చు. ఈ సమయంలో దేవుని స్మరించి పనులు ప్రారంభిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రయాణాల విషయానికి వస్తే జాగ్రత్తలు అంటే అత్యవసరమైతే దూర ప్రయాణాలు చేయండి. రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణించడం నివారించండి. వాహనం నడిపేటప్పుడు వేగాన్ని నియంత్రించండి. మొబైల్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయకండి. ప్రయాణానికి ముందు వాహనం పరిస్థితి ఒకసారి పరిశీలించండి. మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఇక ఆరోగ్య పరిస్థితి చూసుకున్నట్లయితే రేపటి రోజు ఆరోగ్యపరంగా సాధారణంగా అనుకూలంగానే ఉన్నప్పటికీ కొందరికి అలసట, తలనొప్పి, కంటి ఒత్తిడి లేదా జీర్ణక్రియకు సంబంధించినటువంటి చిన్న సమస్యలు ఉండే అవకాశం అయితే ఉందండి. సమయానికి భోజనం చేయండి, తగినంత నీరు తాగండి, విశ్రాంతి తీసుకోండి. ఇప్పటికే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యుడు సూచించినటువంటి మందులను క్రమం తప్పకుండా తీసుకోవాలి. అధిక ఒత్తిడి, నిద్రలేమి, ఆహారంలో నిర్లక్ష్యం చేయకుండా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. చిన్న అసౌకర్యం కనిపించిన నిర్లక్ష్యం చేయకుండా అవసరమైతే వైద్య సలహా తీసుకోవడం చాలా మంచిది. ఇక సింహరాశి వారికి రేపటి రోజు అన్ని రంగాల్లో ఒకే విధమైనటువంటి ఫలితాలు అయితే ఉండవండి. కొన్ని రంగాల్లో అద్భుతమైనటువంటి అవకాశాలు కనిపిస్తే మరికొన్ని రంగాల్లో ప్రతి అడుగు ఆలోచించి వేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు ఏ రంగాల వారికి అనుకూలంగా ఉంటుందో, ఏ రంగాల వారు కాస్త అప్రమత్తంగా ఉండాలో వివరంగా తెలుసుకుందాం. అనుకూలమైనటువంటి రంగాలు ఉద్యోగ రంగం అండి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు ఉన్న సింహరాశి వారికి రేపటి రోజు అనుకూలంగా ఉంటుంది. అధికారులు మీ పనితీరును మెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. పదోన్నతి లేదా కొత్త బాధ్యతలకు సంబంధించినటువంటి శుభవార్తలు కొందరికి అందవచ్చు. ఇంకా వ్యాపారంలో కొత్త అవకాశాలు లభించవచ్చు. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు, నిలిచిపోయినటువంటి బకాయిలు వసూలు అయ్యే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా బంగారు వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్, నిర్మాణ సామాగ్రి వ్యాపారాల్లో ఉన్న వారికి మంచి పురోగతి కనిపించవచ్చు.
వ్యవసాయ రంగంలో రైతులకు పంటల విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. సాగు పనులు ప్రణాళిక ప్రకారం పూర్తయ్యే అవకాశం కూడా ఉంది. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలకు సిద్ధమవుతున్న వారికి అనుకూల సమయం. ఐటీ, సాఫ్ట్వేర్, సాంకేతిక రంగం, కొత్త ప్రాజెక్టులు, విదేశీ అవకాశాలు లేదా ఉన్నతాధికారుల ప్రశంసలు లభించే అవకాశం కూడా ఉంది. కళారంగం, సినిమా, మీడియా, యూట్యూబ్ రంగం మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభించవచ్చు. కొత్త అవకాశాలు, ఆదాయం పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ప్రతికూలంగా ఉండే రంగాలు వచ్చేసి షేర్ మార్కెట్, ట్రేడింగ్. రేపటి రోజు అధిక రిస్క్తో పెట్టుబడులు పెట్టకుండా ఉండడం చాలా మంచిది. మార్కెట్లో తొందరపడే నిర్ణయాలు నష్టానికి దారితీయవచ్చు. రియల్ ఎస్టేట్, భూమి కొనుగోలు, అమ్మకాలు, పత్రాలను పూర్తిగా పరిశీలించకుండా ఎలాంటి ఒప్పందాలపైన సంతకం చేయకండి. చట్టపరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. కోర్టు, న్యాయ వ్యవహారాలు, న్యాయపరమైనటువంటి విషయాల్లో ఆలస్యం జరిగే అవకాశం కూడా ఉంది. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళడం చాలా మంచిది. అప్పులు, రుణాలండి. కొత్త రుణాలు తీసుకోవడం లేదా పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వడం వీలైతే వాయిదా వేయండి. ఆర్థిక లావాదేవీలు అప్రమత్తంగా ఉండండి. భాగస్వాములతో చిన్న అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ప్రతి విషయాన్ని స్పష్టంగా చర్చించి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. ఇక రేపటి రోజున ఉదయం నుండి ఊహించినటువంటి సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. తెల్లారితే మీ ఇంట్లో, మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాల గురించి తెలుసుకుంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. ముఖ్యంగా మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మాటను వెంటనే నమ్మకండి. 1-2 సార్లు ఆలోచించడం చాలా మంచిది. చాలా కాలంగా నిలిచిపోయినటువంటి ఒక విషయం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. అలాగే ఒక ఫోన్ కాల్, సందేశం లేదా ఒక వ్యక్తి ద్వారా మీ ఆలోచనలను మార్చి సమాచారం కూడా అందే అవకాశం అయితే ఉంది. మొదట అది ఆశ్చర్యంగా మీకు అనిపించిన చివరకు మీకు ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడవచ్చు అన్నమాట. కొందరు వ్యక్తులు అపార్థాలు లేదా అనవసర వివాదాలకు దారితీసే విధంగా మాట్లాడే అవకాశం కూడా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా వ్యవహరించడం మీకు మేలు చేస్తుంది. కొంతమంది మహిళలతో సంభాషణలో లేదా లావాదేవీలో అపార్థాలు ఏర్పడే అవకాశం ఉన్నందున మాటల్లో మర్యాద, సహనం పాటించడం మంచిది. ఎవరిని అనుమానించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ముఖ్యమైన నిర్ణయాలు లేదా కొత్త ఆర్థిక విషయాల్లో పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి. ఇలా వ్యవహరించడం వల్ల అనవసర ఇబ్బందులు నివారించవచ్చు. ఈ రోజు కోపం కంటే ఓర్పు, తొందరపాటు కంటే ఆలోచన, అనుమానం కంటే వివేకం మీకు ఎక్కువగా ఉపయోగపడతాయి. భగవంతుడి ఆశీస్సులతో ప్రతి నిర్ణయాన్ని ప్రశాంతంగా తీసుకుంటే రేపటి రోజు మీకు అనుకూలంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రేపటి రోజు శనివారం కావడంతో ఈ యొక్క రాశివారు ఉదయాన్నే సూర్యోదయానికి ముందు లేదా సూర్యోదయం అనంతరం స్నానం చేసి ముందుగా శ్రీ గణేశుడిని స్మరించండి. ఆ తర్వాత సూర్య భగవానుడికి ఆర్జ్యం సమర్పిస్తూ ఓం గురుని సూర్యాయ నమః అనేటువంటి నామాన్ని జపించండి. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరిగి మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆధ్యాత్మిక విశ్వాసం. అనంతరం సమీపంలోని ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తమలపాకులు లేదా సింధూరం సమర్పించి 5 లేదా 11 ప్రదక్షిణలు చేయండి. వీలైతే హనుమాన్ చాలీసా, ఆంజనేయ దండకం లేదా బజరంగ్ బాన్ పారాయణం చేయండి. ఇలా చేయడం వల్ల ధైర్యం, శత్రుబాధల రక్షణ, పనుల్లో ఉన్న ఆటంకాలు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. శనివారం సాయంత్రం ప్రదోషకాలంలో పరమశివుడిని దర్శించి ఒక నువ్వుల నూనె దీపం లేదా ఆవు నెయ్యి దీపం వెలిగించండి. శివలింగానికి జలాభిషేకం చేసి బిల్వదళాలు సమర్పిస్తూ ఓం నమః శివాయ అని మంత్రాన్ని 108 సార్లు జపిస్తే కుటుంబంలో శాంతి, కార్యసిద్ధి కలుగుతాయని పెద్దలు చెప్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆరాధన భక్తితో స్మరించి ఓం నమః శివాయ లేదా ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ అనేటువంటి ఈ నామాన్ని 108 సార్లు జపించండి. వీలైతే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. తులసి దళాలను సమర్పించి నైవేద్యంగా పాలు, పండ్లు లేదా బెల్లం నెయ్యితో చేసిన ప్రసాదాన్ని సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. స్వామివారి అనుగ్రహంతో కుటుంబంలో ఐశ్వర్యం, ఆర్థిక పురోగతి, మానసిక ప్రశాంతత లభించాలని ప్రార్థించండి. గోమాత సేవ ఎలా చేయాలి? మీ ఇంటి దగ్గరకు గోమాత వస్తే ఖాళీ చేతులతో పంపించకుండా ప్రేమతో ఆహారం పెట్టండి. పచ్చిగడ్డి, అరటిపండ్లు, బెల్లం, నానబెట్టిన శనగలు తగినంత పరిమాణంలో, తాజా ఆకుకూరలు ఇవ్వవచ్చు. అదేవిధంగా శుభ్రమైనటువంటి తాగునీరు ఒక పాత్రలో ఉంచండి. ఎండాకాలంలో నీరు అందించడం కూడా గొప్ప సేవగా భావిస్తారు. గోమాతకు నమస్కరించి కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థించడం ఆధ్యాత్మిక సంప్రదాయంలో శుభకార్యంగా పరిగణించబడుతుంది. రేపటి రోజు పేదలకు అన్నదానం చేయండి. పక్షులకు ధాన్యం వేయండి. అవసరమైన వారికి వస్త్రదానం చేయడం వల్ల నల్ల నువ్వులు దానం చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారండి. మీ శక్తికి తగ్గట్లుగా చేసే చిన్న దానం కూడా పుణ్యఫలాన్ని ఇస్తుందని పెద్దలు చెప్తారు. ఇక సాయంత్రం కర్పూర హారతి ఇచ్చి ఇంటి అంతటా చూపించండి. సాంబ్రాణి ధూపం వేయండి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించి కులదేవతను స్మరించండి. ఇంటిలో సానుకూల వాతావరణం నెలకొనాలని చూస్తే కనుక ఆధ్యాత్మిక ఆచారంగా భావిస్తారు. ముఖ్యంగా కులదేవత ఆరాధనని ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. కులదేవత అనుగ్రహం ఉంటే కుటుంబంలో శాంతి, సుఖ సంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం పెరుగుతాయని పెద్దలు కూడా విశ్వసిస్తారనమాట. ఇక రేపటి రోజున మంచి పని, చేసిన దానం, చేసిన ప్రార్థన, గోమాతకు అందించడం ఆహారం, ఆంజనేయ స్వామివారు మరియు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆరాధన మీ జీవితంలో సానుకూల మార్పులకు కారణం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పెద్దలను గౌరవించండి. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. కులదేవతను ఎప్పటికీ మర్చిపోవద్దు. దైవానుగ్రహం ఉంటే
అసాధ్యం అనే మాట కూడా సుసాధ్యం అవుతుందన్నమాట. మీరు శ్రీ ఆంజనేయ స్వామివారి భక్తులైతే తప్పకుండా రోజు కూడా ఆంజనేయ స్వామివారి నామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రతిరోజు ఖచ్చితమైనటువంటి రాశిఫలాలు, గ్రహస్థితులు, పూజలు, పరిహారాలు, దానాలు, శుభ సమయాలు మరియు ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట గుర్తును తప్పకుండా నొక్కండి. అప్పుడు మేము అప్లోడ్ చేసిన ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే అందుతుందండి. మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ, ఆదరణ, ఆశీర్వాదాలు, సపోర్ట్ వల్లే మా ప్రయాణం ముందుకు సాగుతుంది. మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. పార్వతీ పరమేశ్వరుడు ఆశీర్వాదం, శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ మహాలక్ష్మీదేవి మరియు మీ కులదేవత అనుగ్రహం ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాం. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, భక్తితో ఉండండి. శుభాలు, విజయాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.